బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. బీయింగ్ హ్యూమన్ జ్యువెలరీ ఫ్రాంచైజీ పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగిందన్న ఆరోపణల కేసులో చండీగఢ్ జిల్లా కోర్టు సల్మాన్ ఖాన్ ఆయన సోదరి అల్వీరా ఖాన్ తో పాటు సంబంధిత సంస్థ ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అక్టోబర్ 5న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. చండీగఢ్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ గుప్తా ఫిర్యాదు ప్రకారం 2018లో బీయింగ్ హ్యూమన్ జ్యువెలరీ షోరూం ఏర్పాటు చేయాలంటూ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన హామీలతో 2 నుంచి 3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. షోరూం అభివృద్ధికే సుమారు 1 కోటి ఖర్చు చేశారని, సల్మాన్ ఖాన్ స్వయంగా ప్రారంభోత్సవానికి వస్తారని, బ్రాండ్ ప్రమోషన్, నగల సరఫరా నిరంతరం ఉంటుందని హామీ ఇచ్చారని ఆరోపించారు. అయితే ఆ హామీలు అమలు కాలేదని, 2020 నుంచి సరఫరా నిలిచిపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ ఆరోపణలను గతంలోనే బీయింగ్ హ్యూమన్ జ్యువెలరీ గ్లోబల్ లైసెన్సీ సంస్థ ఖండించింది. ఈ ఒప్పందం ఫ్రాంచైజీ సంస్థకు, లైసెన్సీ కంపెనీకే పరిమితమని, సల్మాన్ ఖాన్, అల్వీరా ఖాన్ లేదా బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కు ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున తదుపరి విచారణలో ఇరు పక్షాల వాదనలు కీలకంగా మారబోతున్నాయి.